సో మొత్తానికైతే మెగా అభిమానులు కోపం తెప్పించింది బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలో, అందులో డౌట్ లేదు. చిరంజీవి గారే కోపడి లెటర్ రిలీజ్ చేశారంటే ఏంటి అది చిన్న విషయమా? అసలు చిరంజీవి గారు ఏ విషయానికి స్పందించడు ఆయన. సరే తనని 100 తిట్టుకున్నా, తిడితే మారే తిట్టని, వాళ్ళ పాపానోళ్ళు పోతారు అనేటువంటి మనస్తత్వం. ఆయన మీ మీద లెటర్ రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే, ఆ లెటర్లో నన్ను వ్యంగ్యంగా మాట్లాడాడు బాలకృష్ణ అసెంబ్లీలో అని మాట్లాడాల్సి వచ్చిందంటే ఎంత మదన పడి ఉంటాడు, ఎంత రగిలిపోయి ఉంటాడు ఆయన. తప్పండి ఒక మంచి మనిషిని బాధ పెట్టడం. ఈరోజు జనసేన ఎమ్మెల్యేలు అంతమంది అసెంబ్లీలో ఉండి కూడా మాట్లాడలేకపోయారనేది చిరంజీవి యువత ఏంటి, సామాన్య ప్రజానికం ఏంటి, సాధారణ అభిమానులు ఏంటి బాధపడుతున్నారు వాళ్ళు. అంటే బాలకృష్ణ గారిని పెద్దగా ఎవరు కన్సిడర్ చేయరు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా బాలకృష్ణ గారిని ఏం పెద్ద కన్సిడర్ చేయరు, ఎందుకంటే ఆయన వివాదాలు తీసుకొస్తుంటాడు కాబట్టి మొదటి నుంచి ఆయన ఏం పెద్దగా కన్సిడర్ చేయరు. లేకపోతే 2014లో ఎమ్మెల్యే అయినా ఎప్పుడో మంత్రి పదవి ఇవ్వాలి ఆయనకి. ఎందుకు ఇవ్వలేదంటే ఈ విధమైనటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి. సో చంద్రబాబు గారు ఏం పెద్ద ప్రయారిటీ ఏం బాలకృష్ణ గారికి ఇవ్వట్లా, అందులో నో డౌట్. సో కాబట్టి జనసేన ఎవరిని మెయిన్ చూడాలంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని చూడాలి. వాళ్ళు చాలా గౌరవంగా ఉన్నారు. చిరంజీవి